ఓకే అండి. సో, బిఫోర్ ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ ద డెమో స్టార్ట్ చేయబోయే ముందు లెట్ మీ ఇంట్రొడ్యూస్ myself. సో, నా పేరు శ్రీకాంత్ అండి. సో, ఐ యామ్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రమ్ పాస్ట్ 2010 ఆన్వర్డ్స్. 2010 నుంచి నా ఓన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రన్ చేస్తున్నాను. సో, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ 2010 నుంచి రన్ చేస్తున్నాను. బట్ సబ్జెక్ట్ అయితే మోర్ దాన్ 2010 ముందు నుంచే ఐ యామ్ ఇంటూ దిస్ సబ్జెక్ట్. ఓకే. సో, in 2015 I started my own e-commerce business also. So, you can టైప్ మై నేమ్ గూగుల్‌లో నా నేమ్ సెర్చ్ చేసి చెక్ చేసుకోవచ్చండి. యూ కెన్ సీ దామర్ శ్రీకాంత్ అని చెప్పేసి నా నేమ్ చెక్ చేశారంటే ఆహ్, యూ విల్ గెట్ అలాంగ్ విత్ మై డిన్ నంబర్ ఆల్సో. సో, దిస్ ఈస్ మై డిన్ నంబర్. డిన్ నంబర్ అనేది డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటారు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓనర్స్ మాత్రమే ఇస్తారండి ఈ డిన్ అనేది. సో, యూ కెన్ చెక్ ద డిన్ స్టేటస్. డిన్ స్టేటస్ అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దీంట్లో చెక్ చేసుకోవచ్చు. సో, లెట్ మీ షో యూ. Yeah, you can see the DIN number. Director name is Damar Srikanth, and the DIN is approved from June 2010 onwards. So 2010 నుంచి I'm running my own digital marketing agency అండి. That too, it's a private limited company. Okay. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు ఇంకొక 2 కంపెనీస్ ఉన్నాయి. లైక్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆధ్య ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది నా ఓన్ ఏజెన్సీ. అండ్ ఇన్ఫిస్టోర్ లైఫ్ స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఈ-కామర్స్ బిజినెస్. ఓకే. సో, ఈ బిజినెస్‌లో యూ కెన్ సీ హియర్ దామర్ శ్రీకాంత్. ఐ యామ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఫర్ దిస్ కంపెనీ. అండ్ దీంతో పాటుగా మనకు మెడివన్ సర్జికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇంకో కంపెనీ ఉంది. దిస్ ఈస్ ప్యూర్‌లీ ఫర్ మెడికల్ రిలేటెడ్ అండి. ఓకే. సో, దిస్ వన్ ఆల్సో ఐ యామ్ ద డైరెక్టర్. ఓకే. సో, ఇవన్నీ గూడా నేను రన్ చేసే కంపెనీస్ అండి. సో, మీకు చెప్పేటి ఎగ్జాంపుల్స్ అన్నీ గూడా ఈవెన్ క్లాస్‌లో చెప్పేటివన్నీ గూడా ఐ విల్ టెల్ యూ కంప్లీట్‌లీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో, ఎందుకంటే మనకు వరల్డ్ వైడ్ క్లయింట్స్‌కి సర్విస్ ఇస్తున్నాం కాబట్టి మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద నేను ఎగ్జాంపుల్స్ అన్ని చూపిస్తూ చెప్తాను. అండ్ మీకు ప్రాక్టీస్ కోసం గూడా ఐ విల్ గివ్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఓన్లీ. ఓకే. సో, మరి డిజిటల్ మార్కెటింగ్‌లో మనకు మొత్తం 30+ మాడ్యూల్స్ ఉంటాయండి. సో, దాంట్లో దీస్ ఆర్ ద మెయిన్ మాడ్యూల్స్. మెయిన్ ఎస్‌సిఓ, దీన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. సో, సెర్చ్ ఇంజిన్ ఆటోమేషన్ అంటే, మనకు ఈ రోజుల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం మోస్ట్‌లీ అందరూ గూగుల్‌లోనే సెర్చ్ చేస్తారు. అవునా? సో, గూగుల్‌లో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేసినప్పుడు, మనకు చాలా వెబ్‌సైట్స్ వస్తాయి గదా! సపోజ్ ఇక్కడ నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని చెప్పి సెర్చ్ చేశాననుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ వెబ్‌సైట్స్. ఇలా మనం సెర్చ్ చేస్తే చాలా వెబ్‌సైట్స్ వస్తాయి గదా! ఆ వెబ్‌సైట్స్‌లో మన వెబ్‌సైట్‌ని టాప్ మోస్ట్ ప్లేస్‌కి వచ్చేలాగా చేసేదాన్నే ఎస్‌సిఓ అంటారనమాట. ఓకే. వి ఆర్ గోయింగ్ టు ఆప్టిమైజ్ ద సైట్ టు బ్రింగ్ ద వెబ్‌సైట్ ఇన్ టాప్ మోస్ట్ పొజిషన్ ఆఫ్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని సెర్చ్ చేస్తే మనకు ఎన్ని వెబ్‌సైట్స్ వచ్చాయంటే ఆల్‌మోస్ట్ 61 crores 10 lakh వెబ్‌సైట్స్ వచ్చాయి. ఓకే. 61,10,00,000 వెబ్‌సైట్స్ వచ్చాయండి. మరి మనం ఈ రోజు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన వెబ్‌సైట్ స్టార్ట్ చేసి, మన వెబ్‌సైట్‌ని ఎస్‌సిఓ చేసి గూగుల్‌లో టాప్ మోస్ట్ ప్లేస్‌కి తీసుకురావాలంటే అది అంత తొందరగా అయ్యేది కాదు. సో, డే 1లో రాదు కదా! ఎందుకంటే ఇదే కీవర్డ్‌తో ఆల్‌మోస్ట్ మనకు 61 క్రోర్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. మరి ఆ వెబ్‌సైట్స్ దాటి మన వెబ్‌సైట్ పైకి తీసుకురావాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అట్‌లీస్ట్ ఒక 3-6 మంత్స్ లేదా 6 మంత్స్ టు 1 ఇయర్ పడుతుంది. అది కూడా డిపెండ్స్ అపాన్ ద కీవర్డ్ యొక్క కాంపిటీషన్‌ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. ఓకే. కాంపిటీషన్ ఆఫ్ ద కీవర్డ్ అండ్ కాంపిటీషన్ ఆఫ్ ద కేటగరీని బేస్ చేసుకొని మనకు అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ అయినా పడుతుంది. సో, చాలా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. వెరీ లో కాంపిటీషన్ కీవర్డ్స్. అట్లా లో కాంపిటీషన్ కీవర్డ్స్‌కి ఏందంటే మనం బిలో 3 మంత్స్‌లో కూడా తీసుకురావచ్చు. లేదు హై కాంపిటీషన్ ఉంటాయి. వెరీ హై కాంపిటీషన్ ఉంటాయి. అవైతే మోర్ థాన్ 1 ఇయర్ కూడా పడుతుంది. ఓకే. సో, ఎస్‌సిఓ అనేది నాట్ ఓన్లీ ఫర్ వెబ్‌సైట్స్, యూట్యూబ్ కూడా ఉంటుంది. మనకి యూట్యూబ్‌లో కూడా ఇదే విధంగా సెర్చ్ చేస్తాం కదా! సో, చాలా వీడియోస్ వస్తాయి. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని సెర్చ్ చేశాను. ఓకే. సో, ఇలా మనకొచ్చే చాలా వెబ్‌సైట్స్‌లో మన వెబ్‌సైట్‌ని టాప్ మోస్ట్ ప్లే అంటే మన వీడియోని టాప్ మోస్ట్ ప్లేస్‌కి తీసుకొచ్చేదాన్నే ఇక్కడ కూడా ఎస్‌సిఓ అంటామనమాట. సో, ఎస్‌సిఓ అనేది మనకు నాట్ ఓన్లీ ఫర్ వెబ్‌సైట్, వీడియోస్‌కుంటుంది. అండ్ నెక్స్ట్ ఇమేజెస్‌కుంటుంది. ఓకే. అండ్ గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ అంటారు. అంటే ఇక్కడ మీకు ఇలా ప్లేసెస్ అని చెప్పి వస్తుంది చూసారా?
అలాంగ్ విత్ మ్యాప్స్‌తో సహా వస్తాయి. దీన్నే గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ లేదా గూగుల్ లోకల్ లిస్టింగ్ అంటారు. సో, దానికి కూడా ఎస్‌ఈఓ ఉంటుందనమాట. మరి ఎస్‌ఈఓ అనేది ఎలా చేయాలి? ఇవన్నీ కూడా నేను మీకు ప్రాక్టికల్‌గా క్లాసెస్ చెప్పేటప్పుడు చూపిస్తాను. అండ్ మనకున్న ఆహ్, అన్ని మాడ్యూల్స్‌లోకి డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్న అన్ని మాడ్యూల్స్‌లోకి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అండ్ మోస్ట్ డిమాండింగ్ మాడ్యూల్ అనమాట ఎస్‌ఈఓ అనేది. చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్ అండి. అండ్ దీని మీద మనకు సెపరేట్‌గా జాబ్ ఓపెనింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మీరు చూసినట్లయితే. ఇప్పుడు నౌకరీ ఓపెన్ చేసి మీరిక్కడ సెర్చ్ చేస్తే సో, మీకు డిజిటల్ మార్కెటింగ్ అనే డెజిగ్నేషన్స్‌తో చాలా ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్, ఇంటర్న్‌షిప్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, ట్రైనర్ అని చెప్పేసి. సో, దీంట్లో మనకు ఉన్న సబ్ మోడ్యూల్ ఏదైతే ఉన్నాయో ఎస్‌ఈఓ అనేది మీరు సెర్చ్ చేసి చూసినట్లయితే ఎస్‌ఈఓ ఎగ్జిక్యూటివ్, ఎస్‌ఈఓ అనలిస్ట్, ఎస్‌ఈఓ మేనేజర్, ఎస్‌ఈఓ స్పెషలిస్ట్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డెజిగ్నేషన్స్ అనమాట. సో, దీంట్లో మనకేంటంటే ఆల్మోస్ట్ ఐటీ కంపెనీలో వాళ్ళ సాలరీస్ ఏ రకంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఉన్నాయి. మనకి ఎంఎన్‌సి కంపెనీస్‌లో కూడా మనకు ఓపెనింగ్స్ ఉంటాయి. ఈ మధ్య రీసెంట్‌గా యాక్సెంచర్‌లో కూడా మనకు ఓపెనింగ్ ఉండింది. అండ్ ఇక్కడ ఎస్‌సీఓలో ఆహ్, నేను ఐ విల్ షో మేనేజర్ ఓకే. ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ మీకొచ్చే సాలరీ కూడా చాలా హైక్ ఉంటుంది దీంట్లో. సో, దీస్ ఆర్ ఆల్ ద ఎస్‌ఈఓ మేనేజర్ రిలేటెడ్ పోస్టింగ్స్. ఓకే. అండ్ దీంట్లో మీకు చూసినట్లయితే సపోజ్ 5-9 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే 8-13 లాక్స్ పర్ యానమ్ ప్యాకేజ్. 5-12 లాక్స్ పర్ యానమ్ ప్యాకేజ్. అండ్ దీంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యూర్‌లీ రిమోట్ జాబ్స్ కూడా ఉంటాయమ్మా. సో, యూ కెన్ గో టు రిమోట్ జాబ్స్. రిమోట్ జాబ్స్‌ని ఇక్కడ చూసినట్లయితే స్మైల్.com.au దిస్ ఈస్ అన్ ఆస్ట్రేలియన్ కంపెనీ. ఆస్ట్రేలియాలో మనకు స్మైల్.com అనేది లెట్ మీ షో యూ. సో, ఇదొచ్చేసి మనకు ఆస్ట్రేలియాలో డెంటల్ హాస్పిటల్ అండి. సో, ఆస్ట్రేలియాలో డెంటల్ హాస్పిటల్ వాళ్ళకి ఎస్‌యూ మేనేజర్ కావాలి. ఇట్స్ ప్యూర్‌లీ రిమోట్ జాబ్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే ఇది. దే ఆర్ ఆఫరింగ్ 5-10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి $15,000-$25,000 పర్ యానమ్ ఆఫర్ చేస్తున్నారు. సో, మరి $15,000 అంటే ఆల్మోస్ట్ 12.5 లాక్స్ పర్ యానమ్. నియర్లీ 1 లాక్ పర్ మంత్ అనేది వస్తుంది. ఇట్స్ ప్యూర్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. ఇవన్నీ కూడా రిమోట్ జాబ్సే మొత్తం. ఓకే. అలా చాలా ఓపెనింగ్స్ ఉన్నాయండి ఇప్పుడు మనకు. నెక్స్ట్ ఎస్‌సీఎం అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే మనకు సేమ్ ఇదే విధంగా గూగుల్‌లో అయినా, యూట్యూబ్‌లో అయినా మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మనకి ఇట్లా స్పాన్సర్డ్స్ అని చెప్పి యాడ్స్ వస్తాయి చూసారా? ఈ స్పాన్సర్డ్ యాడ్స్‌నే మనకు ఎస్‌సీఎం అంటారు. వీటినే గూగుల్ యాడ్స్ అని కూడా అంటారు. ఓకే. అదే విధంగా మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేసినా సరే యూ విల్ గెట్ ద స్పాన్సర్స్ హియర్. ఇక్కడ చూసారా ఇది స్పాన్సర్ వీడియో. స్క్రోల్ చేస్తే అక్కడక్కడ మళ్ళీ స్పాన్సర్డ్ అని వస్తూ ఉంటాయి. ఓకే. సో, ఇవన్నీ కూడా యాడ్స్ అన్నమాట. అంటే గూగుల్‌కి డబ్బులు పే చేసి మనం యాడ్ రన్ చేసుకోవడం. సో, ఇక్కడ ఎస్‌ఈఓ చేసి మన వెబ్‌సైట్‌ని గాని, లేదా మన వీడియోని గాని పైకి తీసుకురావడం అనేది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి చాలామంది ఏందంటే దే విల్ డిపెండ్ ఆన్ అడ్వర్టైజ్‌మెంట్స్. ఓకే. గూగుల్‌కి అమౌంట్ పే చేసి డైరెక్ట్‌గా యాడ్ రన్ చేసుకుంటారనమాట. సో, దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఇమ్మీడియేట్‌గా మనకు రిజల్ట్ అనేది వస్తుంది ఎస్‌ఈఎంలో. సో, డే 1 మనం యాడ్ రన్ చేస్తే ఆ రోజు నుంచే మనకు లీడ్స్ గాని, సేల్స్ గాని జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయన్నమాట. అదే ఎస్‌ఈఓలో ఏందంటే మనకు టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, బట్ దీంట్లో పాజిటివ్ ఏంటంటే ఎస్‌ఈఓలో ఇక్కడ మనం ఒకసారి సెర్చ్ చేసి మన వెబ్‌సైట్‌ని టాప్ మోస్ట్ ప్లేస్‌కి తీసుకొచ్చామనుకోండి. తీసుకొచ్చిన తర్వాత సో, మనకు ఎప్పుడు గూడా టాప్ మోస్ట్ ప్లేస్‌లోనే ఉంటాం. ఎప్పటిదాకంటే మన కాంపిటీటర్ మనకన్నా బెటర్ ఎస్‌ఈఓ చేసేంత వరకు విల్ బి ఇన్ ఫస్ట్ ప్లేస్ ఓన్లీ. సో, ఒకవేళ మనం ఎస్‌ఈఓ చేయడం మానేసి, మన కాంపిటీటర్ మనకన్నా బెటర్ ఎస్‌ఈఓ చేసినా గాని, మనం మహా అయితే ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్‌కి వస్తామే తప్ప కంప్లీట్‌గా వానిష్ అనేది అవ్వమనమాట. బట్ గూగుల్ యాడ్స్‌లో అలా కాదండి. సో, మీరెప్పుడైతే యాడ్ రన్ చేయడం ఆపేస్తారో ఆ రోజు నుంచి మనకు బిజినెస్ ఆగిపోతుంది. సో, ఎందుకంటే ఇట్ వోంట్ షో. అప్పటి నుంచి మనకు కనిపియదు కాబట్టి. ఇది డిఫరెన్స్ అన్నమాట రెండిటికి. సో, నెక్స్ట్ వన్ ఎస్ఎంఓ. దీన్నే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటారు. సోషల్ మీడియా అంటే ఈరోజు మనం కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదండి. ఎవ్రీబడీ నోస్ అబౌట్ ద సోషల్ మీడియా నౌఎడేస్. ఇక్కడ సోషల్ మీడియాలో మనం పోస్టింగ్ అనేది ఎందుకు చేస్తామంటే, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఎక్కువగా వ్యూస్ రావాలి, లేదా కామెంట్స్ రావాలి, లైక్స్ రావాలి. ఇలాంటి ఉద్దేశంతో మనం సోషల్ మీడియాలో షేర్ చేస్తాం. పోస్ట్ చేస్తాం. మరి మనం చేసిన పోస్టు ఆర్గానిక్‌గా అంటే ఫ్రీగా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ఎలా చేయాలి అనేదంతా కూడా మనకు ఎస్ఎంఓ కిందొస్తుందనమాట. సోషల్ మీడియా ఆటోమేషన్ కిందొస్తుంది. సో, దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఎస్ఎంఏలో వన్ ఆఫ్ ది స్మాల్ ఎగ్జాంపుల్. ఈ రోజుల్లో ఫేస్‌బుక్‌లో అయినా, ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా ఇలాంటి వాటిలో ఎలా పోస్ట్ చేయాలో మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవ్రీబడీ ఈస్ పోస్టింగ్ నౌ ఎ డేస్. బట్ నార్మల్ వాళ్ళు పోస్ట్ చేసేదానికి, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్‌గా మనం పోస్ట్ చేసేదానికి డిఫరెన్స్ ఏంటంటే
సో విల్ డూ ది రీసెర్చ్ ఫస్ట్. మనం రీసెర్చ్ చేసి తర్వాత పోస్ట్ చేస్తాం. ఇక్కడ సపోజ్ యూ కెన్ సీ హియర్ బెస్ట్ టైమ్ టు పోస్ట్ ఆన్ ఫేస్‌బుక్, బెస్ట్ టైమ్ టు పోస్ట్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సోషల్ మీడియా ప్రొఫైల్‌కి పర్టిక్యులర్ టైమింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసినట్టయితే ద బెస్ట్ 5 అవర్స్ టు పోస్ట్ ఆన్ ఫేస్‌బుక్ ఈస్ 9 AM, 7 AM, 10 AM, 8 AM అండ్ 11 AM. ఓకే. సో బెస్ట్ వరస్ట్ టైమింగ్స్ వచ్చేసి ఇవి మనకు. అండ్ టాప్ 3 బెస్ట్ డేస్ వచ్చేసి ఫ్రైడే, వెడ్నెస్డే అండ్ మండే అని పెట్టారన్నమాట. ఓకే. సో ఇలా వి హావ్ పర్టిక్యులర్ టైమింగ్స్ ఆర్ దేర్. ఆ రోజు ఆ టైమింగ్‌లో పోస్ట్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని చెప్పి ఇలా ఉంటుందన్నమాట. లెట్ మీ షో యూ, ఇది ఒకసారి మీకు చూపిస్తాను. మండే టు సండే 12 AM టు 11 PM. మన ఇక్కడ లైట్ కలర్ ఉండే బాక్సెస్ అన్ని కూడా లోయెస్ట్ ఎంగేజ్‌మెంట్. డార్క్ కలర్ ఉండే బాక్స్ అన్ని కూడా హైయెస్ట్ ఎంగేజ్‌మెంట్. ఎంగేజ్‌మెంట్స్ అంటే ఏం లేదండి. మనకొచ్చే వ్యూస్, లైక్స్, కామెంట్స్ వీటిలో ఎంగేజ్‌మెంట్స్ అంటాం అన్నమాట. ఓకే. సో వీటిల్లో మనకు ఏ రోజు, ఏ టైంలో పోస్ట్ చేస్తే మనకు ఎక్కువ రీచ్ అవ్వడానికి అవకాశం ఉందా అనేది మనం దీనికి తగ్గట్టుగా చెక్ చేసుకొని పోస్ట్. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే సాటర్‌డే, సండే ఆర్ వరస్ట్ టైమింగ్స్ టు డూ ద పోస్టింగ్ ఆన్ ఫేస్‌బుక్. సోషల్ మీడియాలో మామూలుగా అందరూ అనుకుంటారంటే సాటర్‌డే, సండే అందరూ ఫ్రీగా ఉంటారు. ఆ రోజు పోస్ట్ చేసుకుంటే ఎక్కువగా రీచ్ అవుతుంది అనుకుంటారండి. బట్ సాటర్‌డే, సండే ఆర్ ద వరస్ట్ డేస్ అన్నమాట. ఓకే. సో ఇవన్నీ మనకు ఎస్ఎంఓ కింద వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంఎం, సోషల్ మీడియా మార్కెటింగ్. సేమ్ లైక్ గూగుల్ యాడ్స్ లా ఇక్కడ మనం కూడా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అంటే వీటిలో యాడ్స్ రన్ చేసుకోవడం. మీరు ఫేస్‌బుక్ ఓపెన్ చేసి చూసినట్లయితే స్పాన్సర్డ్ అని చెప్పి కనిపిస్తుంటుంది యాడ్స్. సో, ఆ స్పాన్సర్డ్ యాడ్స్ ఏంటంటే మనకు ఫేస్‌బుక్ అమౌంట్ పే చేసి యాడ్స్ రన్ చేసుకోవచ్చనమాట. సో, వైల్ రన్నింగ్ ద యాడ్స్ మనక్కడ కంప్లీట్‌గా ఫిల్టర్ చేసుకొని టార్గెటెడ్ కస్టమర్స్‌కి రీచ్ అయ్యేలాగా రన్ చేసుకోవచ్చండి. అంటే ఎవరికి చూపించాలి? ఏ లొకేషన్ వాళ్ళకి చూపించాలి? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూపించాలి? తర్వాత దేని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చూపించాలి? ఇట్లా పర్టిక్యులర్‌గా టార్గెట్ ఆడియన్సెస్‌కి రీచ్ అయ్యేలాగా మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చనమాట. సో, మనకిక్కడ ఎస్‌సిఓ కానీ, ఎస్ఎంఓ గాని చూసుకున్నట్లయితే దీన్ని ఆర్గానిక్ ప్రమోషన్ అంటారు. సో, దీన్నే ఫ్రీ ప్రమోషన్ కూడా అంటారనమాట. నెక్స్ట్ ఎస్‌సిఎం అండ్ ఎస్ఎంఎం ఈ రెండొచ్చేసి మనకు పెయిడ్ ప్రమోషన్ అండి. ఓకే. సో, నెక్స్ట్ ఓఆర్ఎం. ఓఆర్ఎం అంటే ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్. సో, ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ ఏం లేదండి. మనకు ఆన్‌లైన్‌లో బిజినెస్‌కి ట్రస్ట్ అండ్ రిప్యుటేషన్ ఎలా బిల్డ్ చేయాలి? అవన్నీ కూడా ఓఆర్ఎం కింద వస్తాయన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ల్యాప్‌టాప్ కొందాం డిసైడ్ అయ్యారనుకోండి. ఆ ల్యాప్‌టాప్ వచ్చేసి ఆల్‌మోస్ట్ అమెజాన్‌లో మీరు చూస్తే ఒక అప్రాక్సిమేట్‌లీ 50,000 ఉందనుకుందాం. ఓకే. అదే ల్యాప్‌టాప్ మీరు వేరే వెబ్‌సైట్‌లో చూసారు. ఓకే. ఇమాజిన్ అదే మీరు వేరే వెబ్‌సైట్‌లో చూసారు ల్యాప్‌టాప్. బట్ అది మీరు కొత్తగా చూసిన వెబ్‌సైట్. దాంట్లో కూడా సేమ్ 50,000 ఉంది. మీరు కొందాం, పర్చేస్ చేద్దాం అని డిసైడ్ అయిన తర్వాత దేంట్లో పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మోస్ట్‌లీ? ఎవరైనా సరే అమెజాన్‌లోనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకని? బికాస్ ఆఫ్ హావింగ్ ట్రస్ట్ అండ్ రెప్యుటేషన్ ఆన్ అమెజాన్. ఓకే. అలా మనం ఆన్‌లైన్‌లో బిజినెస్‌కి ట్రస్ట్ అండ్ రెప్యుటేషన్ ఎలా బిల్డ్ చేయాలి అవన్నీ కూడా మనకు ఓఆర్ఎం కింద వస్తాయన్నమాట. ఓకే. అండ్ దీంతో పాటుగా మనకు ఈమెయిల్ మార్కెటింగ్, బల్క్ ఈమెయిల్స్ ఎలా సెండ్ చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ మార్కెటింగ్, బల్క్ ఎస్ఎంఎస్ ఎలా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు వాట్సాప్ అనేది బాగా పాపులర్ అయిందండి. సో, బల్క్ వాట్సాప్ ఎలా సెండ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు దీంట్లో కవర్ అవుతాయి. అండ్ దాంతో పాటుగా వెబ్‌సైట్ డిజైన్ వితౌట్ ఎనీ కోడింగ్ నాలెడ్జ్ మీ ఓన్‌గా వెబ్‌సైట్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ విత్ డ్రాగ్ అండ్ డ్రాప్. మనకు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, జేక్వెరీ, పీహెచ్‌పీ ఇలాంటి కోడింగ్ లాంగ్వేజ్‌తో ఎలాంటి సంబంధం లేకుండా మన ఓన్‌గా వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవచ్చండి. అవి ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను మీకు నేర్పిస్తాను. ఓకే. అండ్ దీంట్లో ఏఐ అండ్ చాట్‌జీపీటీ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చాలా రకాల టూల్స్ ఉన్నాయండి. ఈవెన్ మన సోషల్ మీడియాకైనా ఇక్కడ మనం చెప్పే ప్రతి మాడ్యూల్‌కి వి హావ్ ఏఐ టూల్స్. ఆ ఏఐ టూల్స్ ఏమేమి ఉన్నాయి? ఓకే. అవన్నీ ఎలా యూజ్ చేయాలి? ఇవన్నీ కూడా నేను మీకు నేర్పిస్తాను. ఓకే. అండ్ దీంతో పాటుగా మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే వి కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ఆన్‌లైన్ ఎర్నింగ్స్. మన ఓన్‌గా ఆన్‌లైన్‌లో ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చండి. అవి ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా అలాంగ్ విత్ మై పేమెంట్ ప్రూఫ్స్ ఐ విల్ షో యూ. నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మన ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని గాని, సర్విస్‌ని గాని ప్రమోట్ చేసి దాన్ని సేల్ అయ్యి లీడ్ జనరేట్ అయితే మనకి వాళ్ళు కమిషన్ ఇస్తారనమాట. సో, దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ చూపిస్తాను మీకు. అమెజాన్ అసోసియేట్స్ అని చెప్పి మనకు
అఫిలియేట్ మార్కెటింగ్ ఉందండి. ఇది ఒకసారి జస్ట్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. మనం అమెజాన్‌లో ఉన్న ఏదైనా సరే ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేస్తే డిపెండ్స్ అపాన్ ది కేటగరీ ఆఫ్ ద ప్రొడక్ట్ మనకు ఇంత పర్సెంటేజ్ అని చెప్పి కమిషన్ ఇస్తారన్నమాట వీళ్ళు. ఓకే. సో, దీన్ని ఎలా ప్రమోట్ చేసుకుంటారు చాలామంది అంటే మోస్ట్‌లీ పీపుల్ ప్రమోట్ ఇన్ బ్లాగ్స్ అని లేదా యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అవన్నీ ఎలా ప్రమోట్ చేయాలో నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. బెస్ట్ వాషింగ్ మెషిన్ ఇన్ ఇండియా ఇలా సెర్చ్ చేస్తే మనకు డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ వచ్చాయి చూసారా? ఇట్లా వీటిలో ఎవరైనా ఒక సైట్ ఓపెన్ చేసి చూడండి. వాళ్ళ వెబ్‌సైట్‌లో దాని గురించి కంటెంట్ రాసి థెల్ గివ్ ఫ్లిప్‌కార్ట్ లింక్, అమెజాన్ లింక్ అవన్నీ అఫిలియేట్ లింక్సే అన్నమాట. ఇక్కడ ఎవరైనా సరే ఈ అమెజాన్ లింక్ మీద క్లిక్ చేసి ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు అమెజాన్, అక్కడ అమెజాన్‌లో వాళ్ళు ఏదైనా ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే దే విల్ గెట్ ద కమిషన్. ఓకే. సేమ్ లైక్ అదే విధంగా యూట్యూబ్‌లో కూడా ఇలా వీడియోస్ చేసి పెడుతుంటారండి చాలామంది. ఇదే టైప్ ఆఫ్ కీవర్డ్స్ నేను ఒకసారి సెర్చ్ చేసి చూపిస్తాను. బెస్ట్ వాషింగ్ మెషిన్ 2024. సో, మోస్ట్‌లీ కీవర్డ్స్ ఎవరు సెర్చ్ చేస్తారంటే పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ లుకింగ్ టు బై ద వాషింగ్ మెషిన్స్ ఇలాంటివి సెర్చ్ చేస్తారు. ఇప్పుడు ఇది చూడండి ఫస్ట్ వీడియో ఇదొచ్చింది మనకు. 12 డేస్ అగో పెట్టారు. 66,000 వ్యూస్ వచ్చాయి. జస్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. బెస్ట్ వాషింగ్ మెషిన్స్ అండర్ 30,000 అని చెప్పి ఒక వీడియో చేసి పెట్టినారు ఇప్పుడు. Phoenix Note 48 5G with 12 GB RAM. మీరు కిందకి స్క్రోల్ చేస్తే డిస్క్రిప్షన్‌లో దే విల్ గివ్ ద లింక్స్. ఈ లింక్స్ అన్నీ కూడా మీకు చూడండి amzn.to, amzn.to ఇవన్నీ కూడా అమెజాన్ లింక్సే అన్నమాట. ఓకే. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లింక్స్ ఇవన్నీ కూడా. సో, దీంట్లో మరి వీళ్ళకి ఎంత ఇన్‌కమ్ వచ్చుంటదో చిన్న కాలిక్యులేషన్ ఐ విల్ షో యూ. సో, ఈ వీడియోస్ వచ్చేసి 12 డేస్ అగో పెట్టారు కదా! అండ్ ఇతనే ఫస్ట్ వచ్చారు. 66,534 వ్యూస్ వచ్చాయి. ఓకే. సో, మరిక్కడ వాషింగ్ మెషిన్ గనక మనం సేల్ చేస్తే కిచెన్ అప్లయెన్సెస్ కింద వస్తుంది. సో, విల్ గెట్ 6%. సో, యావరేజ్ ప్రైస్ ఆఫ్ ద వాషింగ్ మెషిన్ వచ్చేసి మనకు స్టార్టింగ్ ఫ్రమ్ 12,000-13,000 నుంచి ఒక 60,000-70,000 దాకా ఉన్నాయమ్మా. యావరేజ్‌గా 20,000 చేసుకుందాం. ఇంటూ ఒక వాషింగ్ మెషిన్ సేల్ అయితే 6% అంటే మనకు ఆల్మోస్ట్ ₹1,200 వస్తాయన్నమాట అమెజాన్ నుంచి. సో, ఇక్కడ లెట్ మీ షో ఏ స్మాల్ కాలిక్యులేషన్. ఇతనికి 66,534 వ్యూస్ వచ్చాయి కదా ఇప్పటిదాకా. ఇవన్నీ కూడా ఎవరైతే బెస్ట్ వాషింగ్ మెషిన్ 2024 సెర్చ్ చేశారో వాళ్ళు చూసిన వ్యూస్ అన్నమాట. డివైడెడ్ బై 100 ఏస్తున్నాను. అంటే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు డిస్క్రిప్షన్‌కి వెళ్లి లింక్ క్లిక్ చేస్తాం గ్యారంటీ లేదు. అవునా? అదే విధంగా లింక్ క్లిక్ చేసిన ప్రతి ఒక్కళ్ళు అమెజాన్‌కి వెళ్లి ప్రొడక్ట్ పర్చేస్ అని గ్యారంటీ కూడా లేదు. అందుకే ఔట్ ఆఫ్ 100 మెంబర్స్ ఒకళ్ళు మాత్రమే పర్చేస్ చేస్తే ఇతనికి ఇప్పటిదాకా 665 ఆర్డర్స్ వచ్చుంటాయండి. మరి 665 ఆర్డర్స్ ఇంటూ 1200 అనేది వచ్చే కమిషన్. సో, ఆల్మోస్ట్ 7.9 లాక్స్ ఇతనికి వచ్చుంటదన్నమాట. లేదు డివైడ్ బై 2 వేద్దాం. అంటే 200 మందిలో ఒకళ్ళే గనక పర్చేస్ చేస్తే ఇంత అమౌంట్ వచ్చుంటది. ఈవెన్ డివైడ్ బై 2 అంటే 400 మంది గనక ఇతని వీడియో చూసిన వాళ్ళలో ఒకళ్ళే గనక పర్చేస్ చేసుంటే హి గాట్ మోర్ థాన్ 1.9 లాక్ అంటే అప్రాక్సిమేట్‌గా 2 లాక్స్ వచ్చుంటాయి. దీన్ని ఇంకా డివైడ్ బై 2 వేసుకున్నా సరే ఆల్మోస్ట్ 800 మెంబర్స్ గనక ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకళ్ళే గనుక కొనుంటే నియర్లీ 1 లాక్ వచ్చుంటదన్నమాట ఇతనికి. ఓకే. సో, దీంట్లో మరికి ఎవరైనా సరే లింక్ క్లిక్ చేసి అమెజాన్‌కి వెళ్లారు. ఇఫ్ దే పర్చేస్ ద ప్రొడక్ట్ మనకు కమిషన్ వస్తుందని చెప్పాను. ఇక్కడ వాషింగ్ మెషిన్ కొంటేనే వస్తదని ఏం లేదండి. ఒకసారి మన అఫిలియేట్ క్లిక్ చేసి అమెజాన్‌కి వెళ్ళిన తర్వాత వాట్ ఎవర్ ద ప్రొడక్ట్ దే ఆర్ పర్చేసింగ్ ఆ కేటగరీని బేస్ చేసుకొని మనకి అమౌంట్ అనేది వస్తుంది. సెకండ్ వచ్చేసి మీరు అమెజాన్ లింక్ క్లిక్ చేశారు. అమెజాన్‌కి వెళ్లారు. ప్రొడక్ట్ పర్చేస్ చేద్దాము అనుకునే టైంకి యూ వాంట్ ఎన్ ఎమర్జెన్సీ కాల్. అర్జెంట్ కాల్ వచ్చేసి సరే అర్జెంట్ కాల్ వచ్చిందని చెప్పి మీరు పర్చేస్ చేయకుండా ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఓకే. ఈవినింగ్ వచ్చిన తర్వాత డైరెక్ట్‌గా అమెజాన్ వెబ్‌సైట్‌కి వెళ్ళి కొనేసారు. యూ డిడ్ంట్ క్లిక్ ద అఫిలియేట్ లింక్ ఆల్సో. నా వెబ్‌సైట్‌కి వచ్చే అఫిలియేట్ లింక్ కూడా క్లిక్ చేయలేదు. ఈవెన్ దో ఐ విల్ గెట్ ద కమిషన్. అదెలా అంటే అమెజాన్ అఫిలియేట్ కుకీ డ్యూరేషన్ ఉంటుందండి ఇక్కడ. డ్యూరేషన్ వచ్చేసి మనకు 24 అవర్స్ ఉంటుంది. ఓకే. సో, అమెజాన్ అఫిలియేట్ కుకీ డ్యూరేషన్ లాస్ట్ ఫర్ 24 అవర్స్ ఆఫ్టర్ ద వెబ్‌సైట్ విజిట్ క్లిక్ ఆన్ అఫిలియేట్ లింక్. అంటే ఒక్కసారి మన అఫిలియేట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ బ్రౌజర్‌లో అమెజాన్ వాళ్ళు వాళ్ళకి తెలియకుండా ఒక కుకీ అనేది జనరేట్ చేసి పెడతారు. అది వాలిడ్ ఫర్ 24 అవర్స్ అన్నమాట. అంటే ఒకసారి మన అఫిలియేట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు అమెజాన్‌కి వెళ్లి ఏ ప్రొడక్ట్ కొన్నా సెకండ్ టైమ్ డైరెక్ట్‌గా ఎళ్లి అమెజాన్‌లో కొన్నా ఇన్ ద స్పాన్ ఆఫ్ 24 అవర్స్ విల్ గెట్ ద కమిషన్. ఓకే. ఆ విధంగా నేను నాట్ ఓన్లీ అమెజాన్ ఐ యామ్ ప్రమోటింగ్ అదర్ కంపెనీస్ ఆల్సో లైక్ బ్లూహోస్ట్. సో, బ్లూహోస్ట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ హోస్టింగ్ సర్విస్ ప్రొవైడర్ అండి. అంటే మన ఓన్ వెబ్‌సైట్ కావాలంటే
మనం సర్వర్ కొనుక్కోవాలి. ఆ సర్వర్ డొమైన్ కొనుక్కునే ప్లేస్ అన్నమాట బ్లూ హోస్ట్ అనేది. ఓకే. యూ కెన్ పర్చేస్ ద డొమైన్, హోస్టింగ్ ఇవన్నీ కూడా. సో నేను ఐఎమ్ ప్రమోటింగ్ బ్లూ హోస్ట్ ఆల్సో. బ్లూ హోస్ట్ మనం ఒకసారి కనుక ప్రమోట్ చేస్తే ఒక సేల్ జనరేట్ అయితే మనకు 5,000 రూపీస్ బ్లూ హోస్ట్ వాళ్ళు పే చేస్తారు. యూ కెన్ సీ హియర్ కమిషన్ పేమెంట్ ప్రాసెస్డ్, కమిషన్ పేమెంట్ ప్రాసెస్డ్, కమిషన్ పేమెంట్ ప్రాసెస్డ్. రీసెంట్ పేమెంట్ ఆఫ్ 9,240 హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్డ్ అని. నెక్స్ట్ రీసెంట్ పేమెంట్ ఆఫ్ 4,240 హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్డ్ టు యువర్ అకౌంట్ అని. ఇట్లా మనకు 5,000 మనకు వస్తే దాంట్లో ఆల్మోస్ట్ టీడీఎస్ కట్ చేసుకొని 4,240 మనకి ఇస్తారు. ఇదే విధంగా నేను నాట్ ఓన్లీ బ్లూ హోస్ట్, ఐఎమ్ ప్రమోటింగ్ అదర్ కంపెనీస్ ఆల్సో. అంటే వేరే కంట్రీ వాళ్ళని కూడా ప్రమోట్ చేస్తున్నాను. బికాస్ ఎర్న్ ఇన్ డాలర్స్ రాదర్ దాన్ రూపీస్. మనకు రూపీస్లో ఎర్న్ చేయడం కన్నా డాలర్స్లో ఎర్న్ చేసుకుంది ఇంకా బెస్ట్ కదా. సో అప్పుడు ఏంటంటే ఐవై ఇన్వెస్ట్ అని ఇంకో సైట్ ఉందమ్మా. సో ఇది సేమ్, ఇది కూడా డొమైన్ అండ్ హోస్టింగ్ ప్రొవైడర్, బట్ ఇట్స్ ఇన్ యూరోపియన్ అనమాట. యూరోపియన్ కంపెనీ, అంత డాలర్స్లో ఉంటుంది. దే విల్ పే ద మనీ ఇన్ డాలర్స్ ఓన్లీ ఫర్ అస్. ఓకే, అప్పుడు ఒక మంచి ఆఫర్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు, అందుకే నేను దీన్ని ప్రమోట్ చేశాను. ఇక్కడ ఐవై ఇన్వెస్ట్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఐవై ఇన్వెస్ట్ సెండ్ $20, $10, $10, $10, $12, $10 అండ్ కీప్ గెటింగ్ ద మనీ. ఓకే, ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. యూ కెన్ సీ ఎర్లీ మార్నింగ్ 3:53 AM మనకు వచ్చిన మెయిల్స్ అనమాట ఇవి. 4:53 AM. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. అదేవిధంగా కిబ్లీ అని చెప్పేసి ఇది అమెజాన్ సెల్లర్స్కి బాగా ఉపయోగం ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద టూల్. అమెజాన్ సెల్లర్స్కి వాళ్ళ రేటింగ్స్ పెంచుకోవడం కోసం యూజ్ చేసే వన్ ఆఫ్ ద ఏఐ టూల్ అనమాట కిబ్లీ అనేది. సో యూ హ్యావ్ రిసీవ్డ్ 14.80 ఫ్రమ్ కిబ్లీ. ఇది కూడా నాకు మిడ్ నైట్ 12 o'clock వచ్చింది, 12:19 AM. సో విచ్ మీన్స్ ఈ మెయిల్స్ అన్ని కూడా వై ఐఎమ్ గెటింగ్ ఇన్ నైట్ టైం అంటే అదర్ కంట్రీ పీపుల్ ఆర్ వాచింగ్. సో మన ఈవెన్ మన నిద్రపోయే టైంలో కూడా మన బ్లాగ్ అయినా, మన యూట్యూబ్ వీడియోస్ అయినా, మనం లింక్స్ ఎక్కడెక్కడైతే షేర్ చేస్తామో అది ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు. ఇఫ్ దే క్లిక్ ఆన్ దట్ లింక్, ఇఫ్ దే గోయింగ్ టు దట్ పర్టికులర్ వెబ్సైట్, వాళ్ళు పర్చేస్ చేస్తే మనకి అమౌంట్ వస్తుంది అనమాట. అండ్ ప్రతి అఫిలియేట్కి కుకీ డ్యూరేషన్ ఉంటుందండి. లైక్ ఇప్పుడు బ్లూ హోస్ట్ కుకీ డ్యూరేషన్. సో బ్లూ హోస్ట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 90 days దాకా ఉంటుందండి. ద ట్రాకింగ్ కోడ్ విల్ రిమైన్ ఫర్ 90 days. కుకీ డ్యూరేషన్ అనేది 90 days ఉంటుంది. అంటే 90 daysలో ఎప్పుడు పర్చేస్ చేసినా సరే విల్ గెట్ ద కమిషన్, ఇలా అనమాట. ఓకే, సో దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మన నిద్రపోయే టైంలో కూడా మనకు మన చేసిన వర్క్కి విల్ గెట్ ద మనీ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇలా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ షో యూ అండి. ఓకే, సో మన ఆన్లైన్ ఎర్నింగ్స్ ఎలా చేసుకోవాలి. అఫిలియేట్ మార్కెటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆన్లైన్ ఎర్నింగ్ మెథడ్ అండి. ఆన్లైన్ ఎర్నింగ్స్లో గూగుల్ యాడ్సెన్స్, మనకి యూట్యూబ్ ద్వారా చాలా మంది డబ్బులు సంపాదించడానికి కూడా తెలుసు. అది ఎలా వస్తాయి, వాళ్ళకి ఎంత వస్తున్నాయి, అవి ఎలా సంపాదించుకోవచ్చు. ఓకే, సో దీంట్లో మనకు యూట్యూబ్ మార్కెటింగ్, సో మన ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో మన వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేసుకోవచ్చు, దాన్ని ఆ వీడియోస్ని ఎలా మార్కెట్ చేసి మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ పెంచుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఐ విల్ షో యూ ప్రాక్టికల్లీ. మీకు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను అండి క్లాసెస్లో. ఓకే, సో ఇట్లా మనకు మొత్తం 30+ మాడ్యూల్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద మెయిన్ మాడ్యూల్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, కంప్లీట్ కోర్స్ వచ్చేసి మనకు 60 days ఉంటుంది. ఓకే, డైలీ 1 hour క్లాస్ ఉంటుంది. సో ఇక్కడ డౌట్స్ ఉన్నాయమ్మా? ఏం లేదు. ఓకే. ఓకే దెన్. సో త్వరగా బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో విల్ సీ యూ సూన్. బాయ్. ఓకే. ఆల్ ది బెస్ట్. బాయ్.